హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఫేమస్ చంద్రముఖి లక సెట్కి అయితే రావడం జరిగింది. చూస్తేనే అర్థమవుతుందిగా ఫొటోస్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ చంద్రముఖి ప్యాలెస్. మనం ఇప్పుడు చంద్రముఖి ప్యాలెస్ను చూడబోతున్నాం. ఎంట్రన్స్లోనే చూడొచ్చు. వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫిలిమ్స్, మళ్ళీ బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ రజనీకాంత్ గారి. అన్ని ఫిలిమ్స్ బెస్టే, ఇది మాత్రం ఇంకా అద్భుతం అని చెప్పచ్చు. ఆ టైంలో ఇది మనం రివర్స్లో వచ్చేటప్పుడు అయితే కనిపిస్తుంది. సన్నివేశానుగుణంగా అయితే ఇది పెట్టారు. చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే నాగబంధనంతో ఉన్నట్టున్నాయి డోర్స్. ఎంట్రన్స్లో మీరు చూస్తారు కదా, ఇక్కడ నుంచి అయితే అసలైన సెట్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ చూడొచ్చు సినిమాలో వాడినటువంటి మిర్రర్ కానీ అద్దాలు కానీ, అప్పుడు ఆ సినిమాకు వాడిన ప్రతి ఒక్క సెట్ ఐటమ్ అయితే అలాగే అయితే ఉంచడం జరిగింది మనం చూడడానికి. ఇక్కడ చూస్తే మీరు ఐకానిక్ స్టెప్స్ సీన్ ఏదైతే మన రజనీకాంత్ గారు వెళ్తారో చూడండి. ఇక్కడనే ఫేమస్ డైలాగ్ ఉంటుంది చూడండి. రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, వెంకటపద, రాజశేఖర, పర బహుపర అనే సీన్ అయితే ఇక్కడే షూట్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే ఇలాగ ఇక్కడే వస్తుంది. లక అనుకుంటూ వస్తాడు కదా. పైకి వచ్చినప్పుడు అయితే ఇక్కడి నుంచే చూడడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క మన సెట్కు సంబంధించి ఏ టైంలో ఏ షూట్ జరిగింది అనేది ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి. జ్యోతిక గారు నృత్యం చేసినట్టు ఇక్కడే ఎదురుగా సెట్ పైన చూడొచ్చు ఏ విధంగా ఉందో. పైన కూడా జూమర్ చూడొచ్చు. ఎక్సలెంట్గా ఉంది సెట్ మాత్రం. ఇప్పటికీ చూస్తే కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా నిజంగా చంద్రముఖి సినిమా చూసినట్టే ఫీల్ అయితే వస్తుంది. అయితే మన వాళ్ళు డ్యాన్స్ చేసిన ఫ్లోర్ వచ్చేసి ఇదే. ఈ ఎదురుగానే డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది గమనిస్తే జ్యోతిక గారిని ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది సినిమాలో. చూసారుగా, నటరాజు ఎదురుగా నృత్యం అయితే చేస్తారు జ్యోతిక అని, మిగతా వారు చూడొచ్చు. అయితే ఈ యొక్క సీన్కు సంబంధించి పైన డిస్ప్లేలో మీరు చూస్తే ఈజీగా కనిపిస్తుంది. చూడొచ్చు స్క్రీన్లో ఇక్కడే నృత్యం చేయడం జరిగింది. ఈ యొక్క ఎదురుగా ఈ ప్లేస్లోనే రౌండ్గా చూశారు కదా, ఇందులోనే జ్యోతిక గారు నృత్యం చేస్తారు. ఇక్కడ ఎదురుగా మన రజనీకాంత్ గారు కూర్చొని వీక్షించడం అయితే జరుగుతుంది. చుట్టూ చూడవచ్చు ప్రాపర్టీస్ అయితే ఇంకా అలాగే ఉన్నాయి. అప్పుడు నగలికి ఇట్లా భద్రపరిచిన పెట్టె చూడవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక పెట్టె కనిపిస్తుంది చూడండి. చూసారు కదా, ఇవన్నీ అప్పటి సెట్ ప్రాపర్టీసే అలాగే ఉంచారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని లక్షల మంది చూడడానికి వస్తున్నారు. పక్కకి వెళ్తే ఇక్కడ మెయిన్, లోపలికైతే వెళ్ళరాదు, ఇక్కడ మెయిన్ సీన్స్ ఇక్కడ మీరు చూస్తే జ్యోతిక గారు నగలు చూపిస్తారు చూడండి. జుమ్కిలు చూడు, గజ్జలు చూడు అనుకుంటా. పూర్తిగా మన చంద్రముఖిగా మారిన గంగ అనేది ఇక్కడే చూస్తున్నారు కదా. ఈ ప్లేస్లోనే షూట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ ఫోటో అయితే ఐకానికే చంద్రముఖి ఫొటోస్లో జ్యోతిక గారిది. ఇక్కడ ఈ సెట్ మీరు చూసారు కదా, చంద్రముఖిగా మారి నృత్యం చేస్తున్నప్పుడు మన గురువు గారు మరియు రజనీకాంత్ గారు ఇక్కడ నుంచే చూడడం అయితే జరుగుతుంది జ్యోతికను. దానికి సంబంధించి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అయితే పెట్టడం జరిగింది. చూసారుగా, వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్స్. ఎన్నిసార్లు చూసినా కూడా ఇప్పటికి కూడా బోర్ కొట్టిన సినిమా. నాకు తెలిసి అయితే ఈ సెట్ని అయితే పూర్తిగా చూపించాం మీకు. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనం చంద్రముఖి సినిమాలో వాడినటువంటి వెంకటాపురం రాజమహల్ ప్యాలెస్ ఏదైతే ఉందో అది చూడడానికి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు దారి అనేది ఏ విధంగా ఉందో. ఇది చంద్రముఖి సెట్కు సమీపంలోనే ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికి రావడం జరిగింది. ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఈ బిల్డింగే వచ్చేసి చంద్రముఖి సినిమాలో వాడినటువంటి వెంకటాపురం రాజమహల్ ప్యాలెస్. సినిమాలో ఎంత భయంకరంగా చూపించారు కదా. మళ్ళీ ఇది చాలా విధంగా అయితే ఈ యొక్క ప్యాలెస్ని వాడడం జరుగుతుంది. సూర్యవంశం సినిమాలో మరియు KGF 2 సినిమాలో ఇలా
చాలా విధంగానైతే ఈ యొక్క బిల్డింగ్ అయితే మల్టీపర్పస్గా వాడడం అయితే జరుగుతుంది. చూసారు కదా, మేజర్ పోర్షన్ వచ్చేసి ఈ యొక్క వెంకటాపురం ప్యాలెస్లోనే తీయడం జరిగింది. హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి చూడండి.